నేను నిర్మాత అండి. నా పేరు ఉదయ్ కుమార్. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకు, ఫ్రెండ్స్కు, కజిన్స్, బ్రదర్స్, సిస్టర్స్ అందరికీ థ్యాంక్స్ అండి. ఇది మా బ్యానర్ మీద తీయబోయేది ఫస్ట్ సినిమా అండి. స్టోరీ కానీ చాలా బాగుంది. మా ఫ్రెండ్ డైరెక్టర్ అశోక్ రాజు, చిన్నప్పటి ఫ్రెండు, అతని కథ బాగా నచ్చేది. దాని గురించి మేము కూడా చేసుకున్నాం. అందరికీ థ్యాంక్స్ అండి. సెలవు తీసుకున్నాం. యూకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 1 మనసా ఎవరి కోసం మూవీ. ప్రొడ్యూసర్ గారు నా ప్రాణ స్నేహితులు. నేను చెప్పిన లైన్ నచ్చి ఈ సినిమా నీతో చేద్దాం తమ్ముడి నాకు మాట ఇచ్చి, ఆ మాట ప్రకారమే నాతో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. యూత్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి సన్నివేశాలు ఆధారంగా తీసుకొని కాన్సెప్ట్ రెడీ చేసి కథ రాశాను. అందరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుందని మాటిస్తున్నాను. పక్కాగా అలాగే ఈ సినిమా నేను చేస్తాను, చేసి కూడా చూపెడతాను. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. వైజాగ్, భద్రాచలం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో స్టార్ట్ చేస్తున్నాను. సినిమా కాన్సెప్ట్ వచ్చి ఒక తొందరపాటు నిర్ణయం వల్ల ఒక విద్యార్థి ఎలా ప్రాణం తీసుకున్నాడు ప్రేమ కోసం. ఆ తొందరపాటు నిర్ణయం తప్పని యూత్కు మెసేజ్ ఇస్తున్న కథ రాశాను. ఇది నా సినిమా కాన్సెప్ట్. ఓ మనసా ఎవరి కోసం పేరెంతో భావుకతతో కూడుకున్న ఒక అందమైన ప్రేమ కథా చిత్రం ఇది. ఈ పేరులాగే ఈ సినిమాకు కూడా ఎంతో వైవిధ్యమైన కథ, అలాగే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్, అలాగని టోటల్గా మెసేజ్ కాదు, యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ విత్ బ్యూటిఫుల్ కామెడీ, అన్ని అంశాలు కూడుకొని ఒక మంచి ప్రేమ కథా చిత్రం ఇది. ప్రతి సినిమాలాగే చెప్తాను, దీంట్లో పాటలు బాగుంటాయి కానీ దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ప్రతిదీ అంతర్లీనంగా కథను చెప్పే పాటలు దీంట్లో ఉన్నాయి. 6 పాటలు 6 డిఫరెంట్ ఓరియంటేషన్లో ఉంటాయి. మచ్చుకగా అంటే ఆ కథలో బలం ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఒక టైటిల్ సాంగ్ అండి. ఓ మనసా ఎవరి కోసం, ఓ మనసా ఎవరి కోసం, నా ప్రాణం నీ కోసం, నా ధ్యానం నీ కోసం, నా ప్రాణం నీ కోసం, నా ధ్యానం నీ కోసం, ఓ మనసా ఎవరి కోసం. ఈ చిత్రానికి సంబంధించిన యాక్టర్స్ సెలెక్షన్ కానీ చాలా డీటెయిల్గా బ్యూటిఫుల్గా చేస్తున్నారు. తప్పకుండా ఇది మా అందరికీ ఒక హిట్ చిత్రంగా నిలుస్తుందని నమ్ముతున్నాను. అట్లాగే హీరో హీరోయిన్స్ శృతి అండ్ యు కిషోర్, సో మంచి పేర్లాగా కనపడుతున్నారు మనకు. సినిమాలు కూడా మంచి అందంగా మనకు కనుల విందుగా ఉండేటట్టు ఈ సినిమా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే రైటర్ రెడ్డి గారు, అతని మురళీకృష్ణారెడ్డి, మంచి సంభాషణలు, అంటే కథ చెప్పేటప్పుడే సగం సంభాషణలు వినేశాను. సో ఆ ఇన్స్పిరేషన్ తోటి నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను. సో తప్పకుండా ఇది నాకు ఒక మ్యూజికల్, అంటే సినిమా కథకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో దీంట్లో మ్యూజిక్ అంత ఇంపార్టెన్స్ ఉంది. సో నాకు తప్పకుండా మంచి మళ్ళీ అంటే టేకన్స్ లిటిల్ బిట్ గ్యాప్, ఆ గ్యాప్ తర్వాత కూడా ఒక మంచి సినిమాతోటి రావాలని చెప్పి నేను అనుకోవడం జరిగింది. సో ఇది నాకు మంచి చిత్రం అవుతుంది. నేను ఈ సినిమాకి రైటర్ని. ముందుగా మీ అందరికీ, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారాలు. యూకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 1 ఓ మనసా ఎవరి కోసం అనేటటువంటి సినిమా అండి. ప్రజెంట్ సొసైటీలో ఉన్న యూత్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ మనోభావాలు ఏ రకంగా ఉంటాయి, ఒక తొందరపాటు నిర్ణయం తీసుకుంటే దానివల్ల జరిగే అనర్థాలు ఎలా ఉంటాయి అనే కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కించబడుతుందండి. డైరెక్టర్ అశోక్ రాజా గారు కథని చెప్పినప్పుడు దానిలో ఉన్నటువంటి ఆ లోతైన భావాలను వింటే కళ్ళు చెమర్చాయండి. నిజంగా ఈనాటి యూత్కి ఇలాంటి సినిమా అవసరం అనేటటువంటి ఆలోచన విధానం ఆయన గారికి రావటం, అదేవిధంగా ఈ సినిమాకి రైటర్గా నాకు అవకాశం ఇవ్వటం, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదే ఇక ప్రొడ్యూసర్ గారు ఉదయ్ కుమార్ గారు, వారిద్దరు, డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులండి. డైరెక్టర్ గారు చెప్పినటువంటి కథ నచ్చి తప్పకుండా సినిమా తీద్దాం తమ్ముడు అని చెప్పి అనుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సో డెఫినెట్గా వాళ్ళు ఒక మంచి సినిమాని యూత్కి అందిస్తున్నారు. మెసేజ్ ఉన్నప్పటికీ కూడా
యూత్కి ఏదైతే కావాలో, ఈనాడు ఫ్యామిలీస్కి ఏదైతే కావాలో అందరూ చిన్న పెద్ద అని తేడా లేకుండా ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి కూర్చొని చూసేటటువంటి సినిమానండి ఇది. ఇందులో ఎలాంటి వికృత చేష్టలు కానీ వికృతమైనటువంటి మాటలు కానీ ఏముండవు. ప్రతి డైలాగ్ ఒక పంచిగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా గంటాడి కృష్ణ గారు మ్యూజిక్ అద్భుతం, 6 ఆణిముత్యాలే. మీరు తర్వాత ఆ ఆడియో రిలీజ్ అప్పుడు కూడా డెఫినెట్గా చూస్తారు వాటి విలువ ఎలా ఉంటుంది ఏంటనేది. ఆయన గారి దగ్గర కూర్చొని రోజు ఇదే పని, మీరు అది చేయండి ఇది చేయండి, ఇట్లా అట్లా, ఇది బాగుంటుంది అది బాగుంటుంది. లేకపోతే కెమెరామెన్ వెంకట్ గారు, సో ఫోటోషూట్లో ఉన్నటువంటి పిక్చర్స్ చూస్తే ఆయన గారి కళాచాతుర్యం ఎలా ఉందో కనబడుతుంది. అదేవిధంగా ఓ మంచి అద్వితీయమైనటువంటి సినిమాని అందంగా చూపిస్తారనేటటువంటి ఆలోచన ఉన్నది డెఫినెట్. అదేవిధంగా డ్యాన్స్ డైరెక్టర్ రాజు గారు, ఆయన గారిది వరంగల్ అండి, మిత్రుడు. ఈ పాటలకి మంచి నృత్యాలు సమకూర్చి ప్రేక్షకులకు కనువిందు చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. ఇకపోతే శృతి, యువకిషోర్, సో మంచి హీరో హీరోయిన్. ఈ కథకు తగ్గట్టుగా వాళ్ళ ప్రతిభ కనపరుస్తారని, వారిలో ఉన్నటువంటి ప్రతిభను బయట తీయడానికి డైరెక్షన్ వారి కృషి వాళ్ళు చేస్తారని చెప్పి ఇచ్చేస్తూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారికి, అదేవిధంగా డైరెక్టర్ గారికి, మిగిలిన మిత్రులు, మీడియా వారు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. దీంట్లో నాకు మొత్తం టోటల్ సింగిల్ కార్డ్ రాశానండి. ఈ పాటల కోసం ప్రతి పాటకు ఒక సన్నివేశం, అంటే ప్రతి పాట కూడా సన్నివేశం రూట్లోనే వస్తుందండి. ఈ ఒక్కొక్క పాట తనకు నచ్చేలాగా నన్ను అసలు మ్యాక్సిమం నేను ఒక పాట రాస్తే ఒక 1 అవర్ లేదా ఒక 1 డే రాస్తాను. కానీ ఈయన పాటలు ఒక్కొక్క పాట నేను 2-3 రోజులు రాశానండి, అలా రాయించుకున్నారు. ఇకపోతేనండి ఇప్పుడు నేను దీంట్లో అన్ని పాటలు బ్రహ్మాండంగా వచ్చాయి. మంచుకు మీకు 2 పాటలు వినిపిస్తాను ఎలా ఉంటాయి అనేది. దీంట్లో హీరో చనిపోయినప్పుడు హీరో కోసం వచ్చేటప్పుడు ఒక సాంగ్ స్టార్ట్ అయిందండి. ప్రేమకు హృదయం నిలయం, ప్రేమిస్తే మరణమా, శ్వాసకు నిలయం దేహం, ప్రేమిస్తే శాపమా, ఆరిపోయిన దీపం ఎంత ఏడ్చినా వెలుగునా, లేడనుకున్నా నేస్తాన్ని నీ ప్రేమ బ్రతికించునా, ఎడారిలో ఎంత వెతికినా నీటి చెమ్మ కనిపించేనా, ఎడారిలో ఎంత వెతికినా నీటి చెమ్మ కనిపించేనా, ఎండిన బావిలో ఎంత ఏడ్చినా కన్నీళ్లకు అది నిండేనా, కన్నీళ్లకు అది నిండేనా, ప్రేమకు హృదయం నిలయం, ప్రేమిస్తే మరణమా, శ్వాసకు నిలయం దేహం, ప్రేమిస్తే శాపమా. ఇది ఈ సాంగ్ వచ్చేసి ట్రైల్ సాంగ్ అండి. దీంట్లో ఐటమ్ సాంగ్, నా హైటు 5'6", నా వెయిటు 56, పుట్టింది 86, నన్ను చూస్తే కుర్రకారు, గల్లీలో పోరగాళ్ళు కనిపిస్తే అల్లరోళ్ళు నా వెంటే పడుతుంటారు, సీయన్న సచ్చినోళ్ళు నా చుట్టూ గుల్తా చూసినోళ్ళు చుట్టేస్తుంటారు, నా కట్టు బుట్టు చూసినోళ్ళు కొవ్విస్తుంటారు, నా నడుము మడతల్లో చోటువ్వమంటారు, నా లంగా పైన అద్దంలా ఉంటానంటారు, నా హైటు 5'6", నా వెయిట్ 56, పుట్టింది 86, నన్ను చూస్తే కుర్రకారు. ఇలా ఉంటాయండి. మాస్ కోసం కళ్ళు పాట రాశానండి. కళ్ళు మీద తాటి కళ్ళు తెల్ల కళ్ళు తాగుతుంటే తిల్లు ఇదేదో మాయగుందిరా మావా, తాటి కళ్ళు తెల్ల కళ్ళు తాగుతుంటే తిల్లు ఏదేదో మాయగుందిరా, మా కళ్ళు కనుక మళ్ళీ సూపరున్నది, ఒక్కసారి కొట్టుకొస్తే పోరు అన్నది, తాటి కళ్ళు తెల్ల కళ్ళు తాగుతుంటే తిల్లు ఇదేదో మాయగుందిరా మావా. ప్రొడ్యూసర్ గారికి, అశోక్ గారు, డైరెక్టర్ అశోక్ గారికి చాలా థ్యాంక్స్. ఇంకా స్టోరీ విషయానికి వస్తే చాలా మంచి లవ్ స్టోరీ, యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. థ్యాంక్స్. అందరికీ నమస్కారం. నా పేరు శృతి హుసేన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ సార్ ఉదయ్ సార్కి థ్యాంక్స్ సార్. నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ సార్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా డైరెక్టర్ సార్ ఈ మూవీ గురించి 2 లైన్స్ చెప్పంగా నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అసలు ఎప్పుడెప్పుడు మా మూవీ స్టార్ట్ అవుతుందా అని నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ మూవీలో సాంగ్స్ చాలా బాగుంటాయి. ఈ మూవీ అందరు చూడదగ్గ మూవీ, చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకు, ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్స్. అలాగే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్.
మీ బ్లెస్సింగ్స్ అంది మాకు ఉండాలి. మా మూవీ మంచి మూవీ అవుతుంది. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి. సంధ్యా స్టూడియో నుంచి వస్తున్న 16వ చిత్రం అండి ఇది. మా ప్రొడ్యూసర్ ఉదయ్ కుమార్ గారికి, వారి మిత్రుడు అశోక్ రాజా, డైరెక్టర్ అశోక్ రాజా గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, మీరు వినే ఉంటారు పాటలు వేల్పూరి గారి కలం నుంచి జాలువారిన ఆ పదాలు. గంటాడి కృష్ణ గారు, ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన దాన్ని సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి ఈ మ్యూజిక్ సినిమా కూడా మా మిత్రుడు వెంకట్రాజా గారు కెమెరా, ఫోటోగ్రఫీ అంతా స్టిల్స్లోనే ఆయన చూపించారు. హీరో హీరోయిన్ ఇద్దరికి కూడా నా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిత్రం ఘన విజయం సాధించాలని నా మనసారా కోరుకుంటున్నాను. రైటర్ మురళీకృష్ణారెడ్డి గారు అద్భుతమైన పదాలని చిత్రానికి ఇస్తున్నారు. ఈ స్టోరీ డైరెక్టర్ గారు చెప్పిన స్టోరీకి ఆయన పదాలు ఈ సినిమా విజయానికి తోడ్పడతాయని మనసారా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సినిమాకి నేను కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నాను. నా పేరు రాజు అండి. నన్ను నమ్మి ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అశోక్ రాజా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ ఉదయ్ కుమార్ గారు నాకు సింగిల్ కార్డును ఇవ్వడం జరిగింది. సో మ్యూజిక్ డైరెక్టర్ గంటాడి కృష్ణ గారు అన్నయ్య తోటి నేను చేయడం ఎంతో ఆనందంగా భావిస్తున్నాను. రైటర్ వేల్పుల వెంకటేష్ గారు చక్కటి లిరిక్నిచ్చారు. సో ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని న్యాయం చేస్తానని చెప్పి నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు ఉదయ్ కుమార్ గారికి, డైరెక్టర్ అశోక్ రాజ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ గాడ్ బ్లెస్ యూ. పేరు వెంకటరాజు అండి. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ని. ఇది నాకు థర్డ్ మూవీ అండి. నా మీద నమ్మకంతో అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి నా కృతజ్ఞతలు అండి. మీరందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. ఈ పిక్చరు ఓ మనసా ఎవరి కోసం అనేది చాలా హై లెవెల్గా వస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ గంటాడి కృష్ణ గారు బాగా చేశారు దీనికి. నేను సినిమాలో ఆర్టిస్టునే అయినా ఒక సినిమా కూడా తీశాను. అదే భాగంగా మా అబ్బాయి కూడా ఒక సినిమా తీయడానికి స్టార్ట్ అయ్యింది. చాలా సంతోషం ఇది. చాలా దీనికి అందరికీ మీకు నమస్కారం చేసి సినిమా సక్సెస్ కావాలని నమస్కరిస్తాను.